మహాశివ భక్తుడైన రావణుడికి శివుడు మోక్షం ఎందుకు ఇవ్వలేదో మీకు తెలుసా? రావణుడు మరణించిన తర్వాత శివుని దర్శనం కోసం మోక్షం కోసం కఠోరంగా తపస్సు చేశాడు. కానీ శివుడు అసలు కనిపించలేదు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రావణుడికి మోక్షాన్ని ఎందుకు ప్రసాదించలేదు అని అడిగారు. దానికి శివుడు ఇలా చెప్పారు: విశ్వంలో పాపాలు 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడితే ప్రాయశ్చితం ఉంటుంది, మోక్షం కూడా లభిస్తుంది. రెండవది ఎవరినైనా చంపడం, అపహరించడం లాంటి పాపానికి కూడా ప్రాయశ్చితం ఉంటుంది అని బదులిచ్చాడు. వెంటనే పార్వతీదేవి, అయితే రావణుడి పాపానికి కూడా ప్రాయశ్చితం ఉంది కదా స్వామి, మరి మోక్షాన్ని ప్రసాదించండి అని శివుని కోరింది. దానికి శివుడు ఇలా అన్నాడు: రావణుడు సీతను రావణుడిలాగా అపహరించుంటే రావణుడు మరణించిన వెంటనే మోక్షం లభించేది. కానీ రావణుడు సాధు సన్యాసి వేషంలో సీతను అపహరించాడు. అది మహాపాపం. దాని ప్రభావం సనాతన ధర్మం మీద యుగాల వరకు ఉంటుంది. దానివల్ల మనుషులకి సాధు సన్యాసుల మీద, భగవంతుడి మీద నమ్మకం పోయి నాస్తికులుగా మారి అధర్మం వైపు నిలబడతారు. అందుకే సాధువేషంలో రావణుడు చేసిన మహాపాపానికి ప్రాయశ్చితం లేదని చెప్పారు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి?